నిరాహార దీక్షని అడ్డుతో పాటు ఉన్నటువంటి సోదరుడు తమ్ముడు శ్రీకాంతాచారి నిర్విరామంగా విశ్రాంతంగా అందరూ కూడా ఉద్యమకారులు అందరూ కూడా ఆయన యొక్క ఆరోగ్యం బాగుపడాలి, బతకాలని కోరిక ఉంటే చిట్ట చివరి అన్న మాటలు మరొకసారి మన చెవులలో మోగుతున్నాయి. శ్రీకాంతాచారి ఈ రోజు డిసెంబర్ 3న అసూలు వాసినటువంటి నేతలు, కార్మిక సంఘాలు, విద్యావంతులు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. అలాగే ఉద్యమకారులు ఇంకా ఈ రోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం గారిని ఉద్యమకారుల సంఘాల తరఫున వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఉద్యమకారుల కోసం చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో డిసెంబర్ 2 నిమిషాలు అందరూ కూడా మౌనంగా ఉంటే 2 నిమిషాలు మౌనంగా ఉంటే తప్పనిసరిగా దీనిపై అన్ని విషయాలు అందరి ఆవేదనకు వ్యక్తం చేసే విధంగా విషయాలు డిసెంబర్ డిసెంబర్ 28 శ్రీకాంతాచారి తనంతాను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నటువంటి సందర్భం ఇక్కడనే నవంబర్ 29 ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. ఆకాంక్ష సాధన ఉద్యమము ఒక కీలకమైన మలుపు తిరిగింది. అప్పటి వరకు రకరకాల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప వేరే ఏ డిమాండ్ మాకు లేదు అని ఆలోచనతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మనం కొట్లాడుతున్న సమయం. ఒకవైపు కేసీఆర్ గారి దీక్ష జరుగుతుంటే ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ తీస్తుంటే పాశవికంగా వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగింది. చాలా దారుణమైనటువంటి రీతిలో విద్యార్థులను ఏరుకుంటూ ఒక్కొక్కరిపైన విపరీతంగా వాళ్ళు లాఠీ చార్జ్ ప్రయోగించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటడానికే మరి శ్రీకాంతాచారి అమరుడైంది. ఆ శ్రీకాంతాచారి తెలంగాణ ఆకాంక్షలు ప్రపంచానికి తెలియజేస్తుంది. మామూలుగా కొంచెం వేడి నీళ్లు పడితేనే మనం తట్టుకోలేము అమ్మ అంటాము. అటువంటి శ్రీకాంతాచారి తాను దివిటీలాగా మారుతూ కూడా జై తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆయన తన ప్రాణాలు అర్పించాడు. ఆయన త్యాగము ఈ రాష్ట్రానికి స్ఫూర్తినిచ్చింది. ఇక్కడి ప్రజలను చాలామంది దాంతో మనుషులు ప్రాణాలు వదులుకుంటే మనం తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఎట్లా అని ప్రతి ఒక్కరు కూడా ఆ ఘటనను తలుచుకొని రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ సాధన ఉద్యమంలో భాగమైంది. ఆయన త్యాగము జరిగింది. మరి ఇవాళ అటువంటి అమరులందరినీ మనం గుర్తు చేసుకోవాలి. మనుషుల ప్రాణత్యాగాల వల్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ త్యాగాలను మనం సదా గుర్తుపెట్టుకోవటం మన బాధ్యత. మన బాధ్యత ఏ ఆకాంక్షల కోసం వాళ్ళు త్యాగం చేసిండ్రో తమ ప్రాణాలను, ఏ ఆకాంక్షల కోసం కొట్లాడినరో ఆ ఆకాంక్షలను సాధించుకోవటం ఇవాళ మనందరి కర్తవ్యం, మన బాధ్యత. ఆ తెలంగాణ నిర్మాణం కోసం మనం ఇవాళ అందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ముందు పెడుతున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇంతమందిని కొట్లాడి తెచ్చుకుంటే కదా తెలంగాణ వచ్చింది, వాళ్ళకు గుర్తింపు అన్నా ఉండాలి. ఆ గుర్తింపు ఒక ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఇవాళ మనం మొట్టమొదట కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని. ఆ ఆత్మగౌరవం కోసం ఇవాళ మనందరం కూడా తాపత్రయపడుతున్నాం, తల్లాడుతున్నాం. అటువంటి ఆత్మగౌరవం కోసమే ఇవాళ మనం ప్రభుత్వాన్ని ఒక తెలంగాణ
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా ఉద్యమకారులను గుర్తించడం, వాళ్ళందరికీ గుర్తింపు కార్డు ఇవ్వటం, అదేవిధంగా వాళ్లకు ప్లాట్తో యుక్తంగా ఆర్థిక సహాయాన్ని అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇవాళ మనందరం కూడా కోరుతా ఉన్నాం. ఆ హామీల సాధన కోసం గట్టిగా నిలబడాలి. ఇవాళ మనందరం కూడా ప్రతిజ్ఞ పూని చెప్పవలసింది ఏంటంటే, మనం ఏ ఆశయాల కోసం శ్రీకాంతాచార్య అమరుడైందో ఆ ఆశయాలకు కట్టుబడి ఉండాలి. ఆయన ఆకాంక్ష మేరకు మనం తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కూడా ఒక తాటి మీద నిలబడాలి. అదేవిధంగా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల వాళ్ళ గుర్తింపు సాధన కోసం కూడా మనందరం ఒక తాటి మీదకి వచ్చి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తామని, ఆ బాధ్యతను నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని, ఐక్యంగా అందరితో కలిసి ఈ డిమాండ్ల సాధన కోసం పూనుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సాధించడం కోసం అందరం ఐక్యంగా సాగుతామని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జోహార్ శ్రీకాంతాచార్య. ధన్యవాదాలు. తప్పకుండా ఎల్బీ నగర్ వేదిక నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతారు. ఈ రోజు బీసీ పాట రిలీజ్ కు సందర్భం ఆసన్నమైనది. కష్టం వస్తే ఏదైతే నిధులు నియామకాలు ఉద్యోగ పేరు కలిగినటువంటి ఒక పక్క డిసిసి అధ్యక్షులుగా నియామకం చేస్తున్నప్పటికీ కూడా ఒక ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎప్పుడైతే జనాభా దామాషా ప్రకారంగా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం వస్తుందో అప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక అవకాశం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాసో శ్రీకాంతాచార్య ఆశయాల్లో, అదేవిధంగా ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న ఆశలతో అందరూ కూడా అలా ఆశయ సాధన కోసం మనం అందరం పనిచేయాలని చెప్పేసి ఈ వేదికకి కనిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నమస్తే. జై హింద్, జై పూలే, జై శ్రీకాంతాచారి. తెలంగాణ టఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. శ్రీకాంతాచారి గారు చనిపోయి ఇప్పటికి 16 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. ఈ 16 సంవత్సరాలలో ఏం జరిగిందంటే, శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు 1200 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సోనియా గాంధీ గారు ఇచ్చినారు, కానీ అది ఒక దొరగారి ఇంట్లోకి దొరబడ్డది. ఈ యొక్క తెలంగాణ సుమారుగా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప తెలంగాణ రాలేదు. అంతకంటే ముందు 1969 సంవత్సరంలో సుమారుగా 369 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ రకంగా తుపాకీ తూటాలకు బలి అయిన ఆ రోజులలో. అయితే ఏదైతే శ్రీకాంతాచారి గారు వారి యొక్క ఆశయం నెరవేరలేదు. ఏంటిది? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు రాజ్యం రావాలనుకున్నాడు. ప్రతి పొలానికి నీళ్లు రావాలనుకున్నాడు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలనుకున్నాడు. ప్రతి ఒక్క స్త్రీకి అన్ని రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకున్నాడు. కానీ అటువంటి అభివృద్ధి ఏమీ జరగలేదు. గత 10 సంవత్సరాల కాలంలో దొరగారి పాలన జరిగింది. ఇప్పుడున్నటువంటి యొక్క పరిపాలనలో కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అయ్యా మీ పరిపాలన సరే పర్వాలేదు, బాగానే ఉన్నది, కానీ మీరేదైతే ఉద్యమకారుల గురించిగా, అమరుల కుటుంబాల గురించిగా, కళాకారుల కుటుంబాల గురించిగా ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో, 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు, దానికి కూడా ఇంతవరకు కూడా అతిగతి లేదు. అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తామన్నారు, దానికి కూడా ఆలోచన లేదు. సుమారుగా 2,000 మందికి మరి యొక్క సారథిలో ఉద్యోగాలు ఇస్తామన్నారు, దానికి కూడా ఆలోచన లేదు. అందుకే మీరు వచ్చి కూడా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఉద్యమకారులకు మీరు చేసింది ఏమన్నా ఉన్నదంటే ఏమీ లేదని చెప్పాలా, ఒక మాటలు మాత్రం చెప్పారు. కాబట్టి మీ మీద మాకు కొంత నమ్మకం ఉన్నది. వారంటే దొరగారంటే ఎట్లా చేయలేకపోయినరు, ఓకే, కానీ మీరన్నా చేస్తారన్న నమ్మకం మాకున్నది. కానీ మీరు కూడా చేయకపోతే తెలంగాణ ఉద్యమకారులు ఊపెత్తున ఉద్యమించి మరి ఆ రోజులలో 2001 నుండి జరిగినటువంటి మహా ఉద్యమం ఏ రకంగా అయితే తయారైందో అదే విధంగా మళ్ళీ తయారైతుంది. నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను TUJSC తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ చాలా మంది సుమారుగా 33 జిల్లాల నుండి అనేక మంది ఉద్యమకారులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, డిసెంబర్ 9వ తారీఖు లోపలనైనా మీ ఉద్యమకారుల గురించి, ఈ యొక్క కళాకారుల గురించి, ఈ యొక్క అమర కుటుంబాల గురించి మీరేదైనా మంచి మాట చెప్తారేమో అని ఆశిస్తా ఉన్నాం.
ఆలోచన చేస్తూ ఉన్నాం, ఊహిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి మాట ప్రభుత్వం తరఫున చెప్పాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ కూడా శ్రీకాంతాచారి యొక్క విగ్రహం విషయంలో ఈ విగ్రహాన్ని పెట్టింది ఒక సాల్వాచారి అనేటువంటి ఒక వ్యక్తి, ఒక బీసీ బిడ్డ. ఆయన ప్రభుత్వం ఏంటిదయా, ఇక్కడ ప్రభుత్వము శ్రీకాంతాచారి విగ్రహాన్ని పెట్టవలసిన అవసరం లేదా? వాళ్ళకి ఆలోచన లేదా? ముఖ్యమంత్రి గారు వచ్చి దండ చేయవలసిన అవసరం లేదా? వీళ్ళ యొక్క పట్టణాన్నే కదా మీరు అధికారంలోకి వచ్చిండ్రు, వీళ్ళ యొక్క ఆలోచనతోనే కదా మీరు ఈ రోజున చీపుగా కూర్చున్నారు. కానీ ఆ ఆలోచన మీరు లేకుండా కనీసం వచ్చి దండ చేసేటువంటి యొక్క ఆలోచన కూడా మీరు లేకుండా ముఖ్యమంత్రిగా ఏ రకంగా కొనసాగుతున్నారన్న దయచేసి ఏంటంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కదిలి ఖచ్చితంగా ఈ ప్రాంత ఎల్బీ నగర్ ప్రాంతానికి వచ్చి శ్రీకాంతాచారి విగ్రహానికి పూర్ణమాలు అర్పించాలని ఈ సందర్భంగా టీయూజేసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు యాదగిరి రక్తబంధం విలువ నీకు తెలియదురా, తెలిసింత చట్టంతో నా కొడుకును తిరిగి తెచ్చేయగలవా నీ మహిమతో. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశా, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని చెప్పి ధీమాగా బతికాను. నాకున్న కొడుకుపై ఈశ్వరా కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, నీ తల్లిపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. రాతి రామల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. శివరాత్రి నీ శిలకు నైవేద్యమైన దీపమారాకుండ పడిగా పులున్నాను, కళ్ళలో వేకువై దీవెననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. తొలి సూర్యు కొడుకని ఈశ్వరా, తొలి సూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటే శంకరా. అందుకనే వేశావయి శిల్చడు, అందుకనే వేశావయి శిల్చడు, అమరుణ్ణి చేశావా నా కొడుకును. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. తుది రాతలు రాసేవో బ్రహ్మదేవా, మళ్ళీ వరస నీకు తెలియదురా. జై తెలంగాణ, శ్రీకాంతాచారి, జై తెలంగాణ, జై తెలంగాణ, అమర్ రహే శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి. మాట్లాడు గట్టిన ఉంటుంది లొల్లి ఎక్కువ. అన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకి బానిస విముక్తి చేసి తన ప్రాణాన్ని అర్పించిన శ్రీకాంతాచారి విగ్రహం ఎదురుగా ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే ప్రభుత్వాలు శ్రీకాంతాచారి పేరు మీద 1 ఎకరం కేటాయించి 1200 మంది విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన బతుకులు ఎక్కడ ఉన్నాయంటే మళ్ళా రోడ్డు మీదకి వచ్చినాం. ఇలా అడ్డ మీద కూలీలాగా శ్రీకాంతాచారి లేని తెలంగాణ లేదు. పక్క రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి పేరు మీద విశ్వవిద్యాలయాలు వచ్చినాయి, పొట్టి శ్రీరాములు పేరు మీద జిల్లాలు వచ్చినాయి, పొట్టి శ్రీరాములు పేరు మీద రీసెర్చ్ సెంటర్స్ వచ్చినాయి. ఆ రోజు జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ కాల్పులు జరిపితే చనిపోయిన భారత స్వతంత్ర సమర యోధుల అందరిది మ్యూజియం రికార్డు ఉంది. కానీ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప త్యాగం ప్రాణత్యాగం. అలాంటి ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల అడ్రస్ లేని తెలంగాణ అంటే ఇది ఏమి దిక్కుమాలిన తెలంగాణ, ఏమి దిక్కులేని తెలంగాణ.
14 సంవత్సరాలు పోరాటం చేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు, వాళ్ళ కుటుంబంలో అందరికి పదవులు వచ్చినాయి. కానీ తెలంగాణ వచ్చిన 11 సంవత్సరాల తర్వాత 1200 మంది అడ్రస్సులు కూడా తెలియదంటే ఈ బద్మాష్ గాళ్ళు పాలకులా రాక్షసులా అని అడగాల్సి ఉంది. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ప్రాణత్యాగం చేసి తన శరీరం మీద పెట్రోల్ పోసుకొని కలకల సలసల సాగే మంటల్లో 4 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయిన శ్రీకాంతాచారిని ఒక గౌరవంగా ఒక మ్యూజియం పెట్టాల్సిన అవసరం ఉంది. 1200 మందిని గుర్తించాలి. ఏ ఉద్యమకారుడు కూడా ప్రభుత్వం ఇచ్చే స్థలం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏదో పేరిస్తుందని ఎవరు చనిపోరు. స్వాతంత్ర సమరయోధులు ఎట్లనో మన తెలంగాణ వీరులు అంతకన్నా గొప్పోళ్ళు. అలాంటి వీరులను సంస్కరించుకోవడము, గౌరవించుకోవడము, గుర్తించుకోవడము మన సంస్కారము. అది తెలంగాణకి సిగ్గుచేటు. 12 సంవత్సరాల తర్వాత కూడా మనం 1200 మంది అమరవీరుల గురించి గుర్తించమని అడుగుతున్నామంటే అన్న ఒక్క నిమిషం. కవిత అక్క ఇందాకనే వచ్చిపోయినట్టు తెలిసింది నా మిత్రురాలు. అక్క నువ్వు సారీ చెప్పినావు ఓకే, ఆ టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి. ఆ 1500 కోట్లు ఈ 1200 మంది కుటుంబాలకు చెల్లాలని ఆమరణ దీక్ష చేయాలా? కవిత అక్క మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దున ఇందిరా పార్క్ దగ్గర టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్లు ఈ 1200 మంది కుటుంబాలకని కూర్చుంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్, 11 సంవత్సరాలంటే 33 లక్షల కోట్లు. 33 లక్షల కోట్ల తెలంగాణ సంపదలో 1200 మందికి ఒక 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినామంటే ఈ పాలకులు మనుషుల రాక్షసుల మానవత్వం ఉందా? ఇవాళ ఆంధ్రలో విగ్రహాలు పెడతాం, ఎవరెవరో విగ్రహాలు పెడతాం, కానీ 1200 మంది విగ్రహాలు పెట్టుకునే శక్తి మనకు లేదా? దయచేసి నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారేమో ఆయన పంజాబ్ లో ఉన్న వాళ్ళకి, ఉత్తరప్రదేశ్ లో ఉన్న రైతులకి, జవాన్లకి తెలంగాణ డబ్బులు తీసుకుపోయాడు. సానియా మిర్జాని బ్రాండ్ అంబాసిడర్ చేసిర్రు, సమంతని బ్రాండ్ అంబాసిడర్ చేసిర్రు. ఈయనేమో ఇప్పుడు ఫుట్బాల్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఫిజికల్ గా ఫిట్ ఉండడం మంచిదే ఓకే, కానీ ఏ మెస్సీ అనేటువంటి కోసం తెలంగాణ డబ్బులు పెట్టి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నావు కదా. మాకు బ్రాండ్ అంబాసిడర్ శ్రీకాంతాచారియే, మాకు బ్రాండ్ అంబాసిడర్ 1200 మంది కుటుంబాలే. కాబట్టి పాలకులారా ఖబర్దార్, తెలంగాణ ప్రజలు మంచిగున్నంత కాలం మంచిగుంటారు. ఒక్కసారి తిక్కలేసిందంటే బిడ్డ మీరు ఎవ్వరు ఉంటారు. దయచేసి ప్రభుత్వాలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అమరవీరులను కాపాడుకోవడం, గౌరవించుకోవడం అంటే మనని మనం గౌరవించుకోవడం. కాబట్టి ఇమీడియట్ గా 1200 మంది విగ్రహాలు వాళ్ళ ఊర్లలో పెట్టాలి. ఈ 1200 మందితో మ్యూజియం పెట్టాలి. అమరవీరుల స్తూపం ఎదురుగా, అసెంబ్లీ ఎదుర్కొన్న స్తూపాన్ని ఇంతవరకు అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేసుకోలేదు. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలై, బీఆర్ఎస్ తో మనకు సంబంధం లేదు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి. ఆ 1500 కోట్ల రూపాయలు 1200 మందికి ఇమీడియట్ గా పంచాలని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ప్రజల త్యాగంతో ముఖ్యమంత్రి అయ్యారు. మీరు చంద్రబాబు నాయుడు చెంచాలాగా పాలించొద్దు, తెలంగాణ సోయితో పాలించండి. మేము నెత్తి మీద పెట్టుకుంటాం. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది చనిపోతున్నారు. దయచేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించండి. ఆ 250 గజాల స్థలం ఇవ్వండి. వాళ్ళకి ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టిరో అవన్నీ చేయండి. లేకపోతే నేనే భిక్షాటన చేసి దేశమంతా తిరిగి వీళ్ళకి చేయాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానం చేయొద్దు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు ఇంకా టైం ఉంది. ఇమీడియట్ గా December 9 లోపు ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి, కళాకారులు అందరినీ కూడా గౌరవించండి. తిప్పి కొడితే ఒక 1000 కోట్లు అవుతాయి. మీరు ప్రచారం రైజింగ్ అని అదని ఇదని చేస్తున్నారు కదా, 1000 కోట్ల రూపాయలతో వీళ్ళని గౌరవించుకోవడం మన సంస్కారం. లేకపోతే మరో ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమానికి మా సీనన్న, మా కాశమన్న, మా చారే అన్న, మా మైపాలన్న అందరికీ కూడా పాదాభివందనాలు. మా కోదండరామ్ సార్ ఇప్పుడే వచ్చిపోయినట. అవసరమైతే రేపటి నుంచి కోదండరామ్ సార్ ఇంట్లోనే కూర్చుందాం అందరం. December 9 లోపు సార్ ఇంట్లో అందరం తలుపులు పెట్టుకొని కూర్చుందాం. December 9 లోపు ఎట్లా రాదో చూద్దాం. కోదండరామ్ సార్ మీ వెనకాల ఉన్నాం, మీరు ధైర్యం ఉండండి. మీ ఇంట్లో తలుపులు పెట్టుకొని కూర్చుందాం. వారం రోజుల్లో అన్ని వస్తాయి. జై తెలంగాణ. చైర్మన్ మాట్లాడుతున్నా, తెలంగాణ కోసం తొలి అమరుడు శ్రీకాంతాచారి అండి. ఈ తొలి అమరుడి మీద త్యాగాలు మాయి, భోగాలు మీ అనే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మేము గతంలో మరి కేటీఆర్ కు, కేసీఆర్ కు దాదాపు ఒక 10 సార్లు మరి శ్రీకాంతాచారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టామని నేనే నేర్పించాను, కానీ ఇంతవరకు పెట్టలేదు. మరి పాలకుల నిర్లక్ష్యం. మరి అప్పట్లో ముఖ్యమంత్రి గారిని వాళ్ళ నాన్నకు, వాళ్ళ తల్లికి ఏదో నామినేట్ పోస్ట్ ఇవ్వమని కూడా ముఖ్యమంత్రి గారిని అడిగినాం, ఇంతవరకు ఇవ్వలేదు. మరి త్యాగాలు మాయి, భోగాలు మీయ తెలంగాణ కోసం అమరుడు శ్రీకాంతాచారి మరి తొలి అమరుడు అండి. వాళ్ళ నాన్న ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఈ తెలంగాణ కోసం 1200 మంది చనిపోతే శ్రీకాంతాచారి తండ్రి ఇక్కడనే ఉన్నాడు. వాళ్ళందరినీ మరి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి.
మరి శ్రీకాంచారి విశ్వబ్రాహ్మణ కమిటీ ఉండే వ్యక్తి, విశ్వబ్రాహ్మణులు సమాజానికి సేవ చేసే వ్యక్తులు కాబట్టి మరి ఇక్కడికి ఇచ్చేసిన మా జాతీయ అధ్యక్షులు జాల శ్రీనివాస్ గౌడ్ గారికి, తెలంగాణ విఠల్ గారికి, కాంత వెంకటేశ్వర గారికి, మరి మా వేములవాడ మదన్ మోహన్ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పేరు పేరున మరి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు చారి గారికి. ఇప్పుడు సభాధ్యక్షులు వచ్చినటువంటి కాచం సత్యనారాయణ గారికి, హాజరైనటువంటి ఉద్యమకారులందరికీ, బహుజన సంఘాల నాయకులకి, అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ మిత్రులుగా దయచేసి ఈరోజు వచ్చినాం, దండేసినాం, మళ్ళీ ఎవరి పని వాళ్ళు వేసుకుంటాం అంటే మనం రాకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయిపోతుంది. మరి అమరవీరుల శ్రీకాంత్ సార్ లాంటి 1200 మంది పైగా బలిదానాలు చేసుకున్నారు. త్యాగాలు ఎవరివి, భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు, ఉద్యమాలు ఎవరివి, అధికారం ఎవరు అనుభవిస్తున్నారు. ఏదో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకాల పరిస్థితి ఎట్లా ఉంది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది, ఈరోజు ఉద్యమకాల ద్రోహులు ఎవరు, తెలంగాణ ప్రజల ద్రోహులు ఎవరు. తెలంగాణ రాకముందు మనందరం కూడా సీమాంధ్రలో మన ద్రోహులు అని చెప్పుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ద్రోహులు మనకి? ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమకారుల ద్రోహులే. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమకాలు విస్మరించిండు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలు విస్మరిస్తున్నాడు. ఇలా ఉద్యమకాల అంశానికి ఎందుకు ప్రాధాన్యత లేకుండా పోతుంది? ఇలా మీకు ఓట్లు కావాలన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కావాలి, మీకు ఓట్లు కావాలన్నప్పుడు ఉద్యమకారులు కావాలి. గెలిచిన తర్వాత మాత్రం ఉద్యమకారులు గేటు బయటే ఉంటున్నారు. ఈరోజు ఉద్యమకారులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. దీనికోసమో మనం త్యాగాలు చేసింది, దీనికోసమో మనం ఉద్యమాలు చేసింది. ఆ రోజు కనీసం స్లిప్పర్లు లేని వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోరు. ఆ రోజు రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉండే, ఈ రోజు రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది, ఆ రోజు ఉద్యమకాల పరిస్థితి ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది ఉద్యమకాల పరిస్థితి. ఈరోజు ఆరోగ్య సమస్య వస్తే చూపెట్టుకోవడానికి కూడా పైసలు లేని వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సూటికి ప్రశ్నిస్తున్నాం, కేసీఆర్ గారు ఉద్యమకారులు ఇల్లటి గారి లెక్కనే ఉద్యమకారులను విస్మరిస్తున్నాం. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డి మీకు పడుతుందని కూడా ఈరోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? మీ మంత్రులు చెప్పలేదా, మీకు చెప్పలేదా, మీ ఎమ్మెల్యేలు చెప్పలేదా? గత 8 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాం అన్న, ఉద్యమకాల అంశం అనేది రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది, మరి ఎప్పుడు చేస్తారు మీరు? అంటే మీకు అన్ని గుర్తు వస్తాయి కానీ ఉద్యమకాల అంశం గుర్తుకు రాదు. ఉద్యమకాల సంఘాలను నిర్ణయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఉద్యమకారులారా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం వచ్చినాం, నేను ఉద్యమకారిని, నా మీద ఎన్ని కేసులుండే, నేను పెద్ద ఉద్యమకారిని అని మనం సంకల్పాలు గుర్తుకుంటే ఏమి రాదు. ఈరోజు చేగువేర గారు ఏమో ఇంకా ఉద్యమకాలు ఇంకా ఎన్ని రోజులు రోడ్డు మీద తిరగాలి, ఇంకా ఓపిక లేదు. ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే హెచ్చరిక, ఎవరి కోదండం సార్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఉద్యమకారుల మనుగడ, మీ పార్టీల మనుగడ ఉండాలంటే ఉద్యమకారులు పట్టించుకుంటేనే మనుగడ ఉంటుంది. ఈరోజు సీమాంధ్ర పార్టీలని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పొందబెట్టినాం. మన కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ అయినా కేసీఆర్ ని కూడా పొందబెట్టినాం. మరి ఇలా కాంగ్రెస్ కూడా మీరు ఎట్లా చేస్తుంటే పొందబెడతాం. మళ్ళీ చెప్తున్నాం, ఉద్యమకాల గురించి ఇప్పటికైనా ఆలోచించండి. కోరినాం ఇప్పటికైనా ఉద్యమకాల గురించి పోరాటం చేయండి. మీరు మెల్లమెల్లగా ప్రభుత్వం చేస్తుందని చెప్పడం కాదు. 2 సంవత్సరాలు ఇన్నాం, మీ మీద కూడా ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది, మాకు గౌరవం అవుతుంది. ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? ఉద్యమకాల అంశంలో ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నారు? ఈరోజు మీ మద్దతు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. మరి మీరు ఉద్యమ పార్టీ మాకు జనసమితి ఇలా, మరి ఉద్యమ పార్టీగా మీరు గొంతిప్పండి. ఇలా ఉద్యమ నాయకులు గొంతిప్పండి. ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేసిర్రో వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కూడా పాలబేకట చేసుకుని అందరం కేసీఆర్ గారికి భజన చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి భజన చేసుకుంటా అంటే ఉద్యమకాల ద్వారా వచ్చే తిరుగుబాటుని మీరు ఎదుర్కోక తప్పదని కూడా హెచ్చరిక చేస్తూ, సమయం లేదంటారు అన్న కాబట్టి ఒకటే చిట్ట చిరు మీకు ఇచ్చిన సమయం అయిపోయింది.
డిసెంబర్ 9 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నాం. మరొక హెచ్చరిక ఏంటంటే ఉద్యమకారులు ఎంత అమాయకంగా ఉన్నారంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, మీ అయ్య అధికారంలో ఉన్నప్పుడు, నీ అన్న మంత్రిగా ఉన్నప్పుడు, నీ బావ మంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఉద్యమకారుల గురించి గోరెత్తలేదమ్మా. ఇలా ఉద్యమకారులకు నోరెత్తుతున్నాం, సంతోషం. ఫస్ట్ నీకు 1000 ఎకరాలు ఉన్నాయంట, దాంట్లో ఒక 500 ఎకరాలు ఉద్యమకారులకు పంచు. ఈరోజు ఉద్యమకారులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే 10 సంవత్సరాల నోరు మీద పోతే అది కాదు, తప్పు కాదు. ఇలా నోరెత్తగానే అబ్బా కవిత గారు ఉద్యమకారుల గురించి మాట్లాడారు. ఉద్యమకారుల గురించి మాట్లాడితే మాకు పూడి నష్టం పోతుందా? పోయిన ప్రాణాలు మాకు వస్తాయా? నష్టపోయిన ఉద్యమకారులుగా నెరవేరుస్తుందా? కాదు. మీరు సంపాదించుకున్న లక్షల కోట్లలో ఒక 10% ఉద్యమకారులకు పెట్టాలని కోరుకుంటూ కాచవన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గారి యొక్క ఆవేదనని తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మేము ఆవేదనని అర్థం చేసుకోగలుగుతాం. ఒక విషయాన్ని పక్క జరుగుతాం. ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. గణేష్ గారు 10 నిమిషాలు ఒక్కొక్కటాలు మాట్లాడడం సీరియల్గా మాట్లాడింది. పెద్ద నాయకులు వాళ్ళు ఉన్నారు, ఒక సమాజం కోసం పనిచేస్తుండ్రు, వాళ్ళని ఆగలేదు మీరు. ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శ్రీకాంతాచారి గారి 16వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎల్బీ నగర్ కేంద్ర బిందువు అయితే మనదేశ ఉద్యమానికి నల్లగొండ జిల్లా ప్రధాన కేంద్రం. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రం నుండి నాయకత్వం వహించినటువంటి నాయకులు అందరూ ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో శ్రీకాంతాచారి మీద గౌరవంతో తెలంగాణ ఉద్యమకారుల పక్షాన్ని వచ్చినాం. దాన్ని వేరే రకంగా తీసుకపోతే దాని ఇబ్బందికరంగా ఉంటుంది, పరిణామాలు వేరే ఉంటాయి. అనవసరంగా మనం ఐక్యత కోల్పోయే విధంగా ఉంటుంది. దయచేసి వాళ్ళ జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ విడ్డలు కొంచెం పక్కన పెట్టాలి. వాళ్ళందరినీ మనము సామరస్యంగా మనం నివాళులు అర్పించడం కోసం వచ్చినాం. 12 ఏళ్ళు ఏమి చేయలేదు, కనీసం ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం గట్టిగా అడగడానికి కూడా కనీసం మనం ధైర్యం చేస్తున్నాం. డిసెంబర్ 9 లోపల ప్రకటన చేసే విధంగా కోదండరాం గారి మీద ఒత్తిడి తీసుకొద్దాం, ప్రజా సంఘాల మీద ఒత్తిడి తీసుకొద్దాం, తెలంగాణ ఉద్యమకారుల సంఘాలన్నీ కూడా ఏకమైదాం. దానికి పూర్తి స్థాయిలో మరొకసారి ఉద్యమానికి నాంది ప్రస్తావన కేంద్ర బిందువు కూడా ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి సాక్షిగా మనం కదులుదాం. దయచేసి కోఆపరేట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు ఇచ్చేసినటువంటి మిత్రుడు జాయిల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడుతున్నా కోరుచున్నాను. శ్రీకాంతాచారి ఐడియా వస్తుందిగా, డబల్ అవుతుంది అది. పెట్టు మరి పెట్టు చెప్తాను కదమ్మా. కరీంనగర్ గారు ఇచ్చేసినటువంటి బజ్జ పద్మ గారికి స్వాగతం. బోయ పద్మ నాకు ఎక్కడ పద్మ పేపర్ మీద రాపిస్తాయి. ఓకే 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 సరే 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 సార్. ఇప్పుడు మనం వచ్చిన పని మీద చూడాలమ్మా. పోనీ 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 పోనీ. ఈరోజు ఓ అమ్మ లీడర్ సాబ్, ఓ లీడర్ సాబ్, ఇది మనం నివాళులు అర్పించడానికి వచ్చింది కదా. తెలంగాణ పోలీసు వాళ్ళ తెలంగాణ తొలి అమరవీరులు విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా మా ఆత్మీయ సోదరుడు ఎల్బీ నగర్ గడ్డ మీద నుండి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి ఒక గొప్ప నాయకుడు అన్న కాచం సత్యనారాయణ గారు, అదేవిధంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి గారు, మా గంధం రామలన్న గారు, శ్రీకాంతాచారి తండ్రి అయినటువంటి వెంకటాచారి గారు, కనకల శ్యామ్ కుర్మ గారు, ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకాంతాచారి అనగానే తెలంగాణ ఉద్యమం యొక్క పౌరుషం గుర్తొస్తుంది. తెలంగాణ బిడ్డలు ఒక కాజు కోసం
ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ కూడా భయపడకుండా లక్ష్య సాధన కోసం కడదాకా నిలబడి తమ ప్రాణాలను గడ్డి పోచలాగా త్యజించి పోరాడుతారు అనే ఒక సంకేతం శ్రీకాంతాచారి గారి పేరు వినపడితే మనకు గుర్తొస్తుంది. నిజంగా శ్రీకాంతాచారి గారు ఇదే ఎల్బీ నగర్ చౌరస్తలో తెలంగాణ కోసం నా ప్రాణాన్ని బలిస్తా, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఇదని చెప్పి ఇలా తన అమూల్యమైనటువంటి విలువైనటువంటి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించినటువంటి గొప్ప జీవి శ్రీకాంతాచారి గారు. శ్రీకాంతాచారి గారు ఇలా ఎల్బీ నగర్లో ఎప్పుడైతే త్యాగం చేసిండో, ఒంటిపై పెట్రోల్ పోసుకొని మంటల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ అని చెప్పి నినదించి కోట్లాది మంది చైతన్యానికి, కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమంలో కదిలించడానికి ఇలా శ్రీకాంతాచారి యొక్క త్యాగ నిరతే ఇలా దాని ఉద్యమానికి ఊపిరి పోసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. భవిష్యత్ తరాలకు ఆయన చరిత్ర తెలవాలంటే శ్రీకాంతాచారి గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున శ్రీకాంతాచారి స్మృతి వనం పేరుతోటి ఒక 2 ఎకరాలలో వారి విగ్రహాన్ని నెలకొల్పి వారి చరిత్రను భవిష్యత్తుకు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీకాంతాచారి యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కోల్పోయినటువంటి యువత తెలంగాణలో ఏం చేస్తున్నారు? డ్రగ్స్కో, గంజాయికో, దానికో దీనికో అలవాటు పడుతున్నారు. కానీ శ్రీకాంతాచారి యొక్క చరిత్ర, పౌరుషం, పోరాటం ఇవన్నీ భవిష్యత్ తరాలకు తెలిస్తే ఇలా తెలంగాణ బిడ్డలకే తమ రక్తంలో పోరాట పటిమ ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు తెలిసినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండాలి. ఇవాళ వాస్తవంగా ఎల్బీ నగర్ నుంచి చట్టసభలు ఉండాలి కాచమన్న, కానీ నిజమైన ఉద్యమకారులేమో రోడ్ల మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళేమో చట్టసభలు ఉండరు. దురదృష్టం. శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి నాడైనా అందరూ ప్రతినభూని ఇలా తెలంగాణ వచ్చింది మాట వాస్తవమే, కానీ భౌగోళిక తెలంగాణ వచ్చింది. సామాజిక తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ రాలే. సామాజిక తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ రావాలంటే శ్రీకాంతాచారికి దండేసి దండం పెట్టడం కాదు, వారికి నిజమైన నివాళి అర్పించాలంటే సామాజిక తెలంగాణ కోసం, ఈ తెలంగాణలో పుట్టినటువంటి మట్టి బిడ్డల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల కోసం పోరాటం చేసి వారి ఆశయ సాధన కోసం ఇలా సామాజిక తెలంగాణ సాధిస్తే నిజంగా వారికి శ్రీకాంతాచారికి నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, చివరిగా నాకు బాధగా ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ కన్నా శ్రీకాంతాచారి ఫ్లైఓవర్ పేరు పెడితే బాగుండేది. మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ అని ఉన్నది, ఈ కావేరీ ఫ్లైఓవర్ కన్నా పెడితే బాగుండేది. ఇంకా పెట్టలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇలా ఒక చారిత్రాత్మకమైన, సరే మీ వీలును బట్టి ఒక దేవుని పేరు పెట్టినా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ తెలంగాణ కోసం బలిదానం చేసినటువంటి ఒక వీరుని పేరు ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు, ఒక ప్రాజెక్టుకు, ఒక పార్కుకు, ఒక ఎయిర్పోర్టుకు, అదేవిధంగా ఒక జిల్లాకు ఏదన్నా ఒక పేరు పెడితే చరిత్రలో వారు త్యాగం చేసినందుకు భవిష్యత్ తరాలకు వారి పేరు పెడితే ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఇలా ఒక సందేశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా శ్రీకాంతాచారి చరిత్రను చరిత్ర పుటలలో నిలిచే విధంగా నిలపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత మంచి వారి సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఆ తర్వాత అందరికీ భోజనాలు, ఇంత చక్కటి కార్యక్రమం. ఎల్బీ నగర్ అనగానే కాచం సత్యనారాయణ గుర్తొస్తాడు. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే కాచమన్న జెండా ఎత్తుకున్నాడో ఇలా ఈ తెలంగాణ ఉద్యమకారుల జెండా ఎత్తుకొని మళ్ళొకసారి శ్రీకాంతాచారి విగ్రహం సాక్షిగా ఈ ఉద్యమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు తెలంగాణ తొలి అమరుడు
శ్రీకాంతాచారి గారి 16వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా టీయూజేఏసీ ఆధ్వర్యంలో 33 జిల్లాల నుండి కదిలారి వల్ల హైదరాబాద్కు చేరుకొని శ్రీకాంతాచారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమం ప్రారంభంలో మరి ఊపిరి పోసినటువంటి శ్రీకాంతాచారిని స్మరించుకోవడం మనకు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ కుటుంబం గురించి ఆలోచించలే, తన కోసం తను ఆలోచించలే. తెలంగాణ 4.5 కోట్ల ప్రజల శ్రేయస్సు, తెలంగాణ రాష్ట్రం వస్తే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, తెలంగాణ రావాలి ఖచ్చితంగా అంటే మరణ అండ ఖచ్చితంగా జరగవలసిందే అని మరి ఏం ఆలోచించిండో శ్రీకాంతాచారి గారు తొలి మరణం పొందినాడు. మరి తెలంగాణ రాష్ట్రం, మరి తెలంగాణ తెచ్చింది నేనే, తెలంగాణ సాగునట్లో తలపెట్టినా అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఇలా తలనోట్ల నువ్వు పెట్టినవా? 1200 మంది బిడ్డలు పెట్టి నాని ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. 1200 మంది బిడ్డలు చనిపోయి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇలా నేనే వీరుణ్ణి, నేనే తెలంగాణ తెచ్చిన అన్నావు. మరి అధికారంలో తీసుకొచ్చారు కదా ఉద్యమకారులను నమ్మిస్తే, మరి 10 సంవత్సరాలు ఏం చేసినావు కేసీఆర్ గారు అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రకంగా చేసిండ్రు? కేసీఆర్ తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకులందరూ, ఉద్యమకారులందరూ ఈ రాష్ట్రం లోపల నమ్మి మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టే 2 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అంటే ఒక్కటి కూడా చేయలేదు. అంటే ఎందుకు చేయలేదని మేము ఇలా అడుగుతా ఉన్నాం. అంటే అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారులకు వచ్చిన తర్వాత ఒక మాట నాని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ డిసెంబర్ 9వ తారీఖు వరకు మాకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేరాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రం లోపల టీయూజేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ తెలంగాణ ఉద్యమకారుల హక్కులను సాధించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాడతాం. థ్యాంక్ యూ పద్మ గారికి. తొలి అమరుడు శ్రీకాంతాచారి గారి యొక్క 16వ వర్ధంతి సందర్భంగా గొప్ప సభను ఏర్పాటు చేసినటువంటి ఉద్యమకారుడు మా గురువు గారు కాచం సత్యనారాయణ గారికి మరి పేరున ఉద్యమకారుల పక్షాన, మరి బీసీ సంఘాల పక్షాన, ఎస్సీ సంఘాల పక్షాన, ప్రైవేటు ఉద్యోగుల కార్మికుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలిమినగర్ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ గడ్డ మీద నుంచే తొలి అమరుడుగా శ్రీకాంతాచారి గారు ఆ రోజు మరి పెట్రోల్ పోసుకున్నప్పుడు అన్న పక్కనే ఉండి మరి ఓఎస్సీ హాస్పిటల్లో పక్కనటువంటి అపోలో డిఆర్డీఓ అపోలో చేర్చి అక్కడ అన్ని వైద్య సౌకర్యాలు చేసినా మరి ఆనాడు అమరుని మనం పోగొట్టుకున్నటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలను విస్మరించి ఈరోజు మరొకసారి మన రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ఉద్యమ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, మరి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి అన్న, అన్ని వర్గాలకు ఆదర్శనీయుడు మరి అన్న జాతీయ శ్రీనివాస్ గౌడ గారికి, మరి పల్లె వినయన్న గారికి, అదేవిధంగా ఉద్యమ సోదరులకు అందరూ కూడా పేరున ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యాంశం నేను మాట్లాడదామని అన్న ఆపిన, ఎందుకంటే ఒక సాయుధ పోవడం కావచ్చు, ఒక స్వాతంత్ర పోరాటం కావచ్చు, మన నుంచి తెలంగాణ పోవడం కావచ్చు, బీజం వేసినటువంటి మొట్టమొదటి బిడ్డ బహుజన బిడ్డనే. ఆ కానిస్టేబుల్ కృష్ణన్న కావచ్చు, మరి శ్రీకాంతాచారి గారు కావచ్చు, మరి వీళ్ళంతా కూడా ఉద్యమ నేపథ్యంలో బీసీ బిడ్డలు. కాబట్టి బీసీ బిడ్డలు కూడా మేము ఈరోజు వారు తీసుకున్నటువంటి 40% ఒక ఉద్యమం ఉన్నది. దానికి సంపూర్ణంగా మా ఎస్సీ ఎస్టీ సంఘాల పక్షాన, మరి ప్రైవేటు ఉద్యోగుల కార్మికుల పక్షాన మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము సైతం మీ ఎంబడి ఉంటామని ఈ విషయం చెప్పడానికి అన్న ఆపినన్నా. మరి ముఖ్యంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అందరి యొక్క ఆలోచన తెలిసినవాడు, పేదవాని యొక్క ఆకలి తెలిసినవాడు. ఆయన కూడా ఎన్నోసార్లు జైలు పోయినవాడు. ఆయన కూడా మరి వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఇక్కడికి వచ్చిన జాజుల సీరియల్కి అందరికి ధన్యవాదాలు. ఇవాళ భువనగిరి నుంచి డిసెంబర్ 9 నాడు ఒకవేళ ఉద్యమకారులకు రావాల్సిన ప్రభుత్వంలో మేము ఉన్న మేనిఫెస్టో ఏదైతే 250 గజాలు భూమి, అలాగే 30,000 పెన్షన్, హెల్త్ కార్డులు ఇవ్వకపోతే 16 నాడు
భువనగిరి నుంచి ఇదే కాజల్ సత్యనారాయణ గారి నాయకత్వము మా ఆధ్వర్యంలో నేను భువనగిరి నుంచి పెద్ద ఎత్తున మరి యాదగిరిగుట్టకు పాదయాత్ర చేస్తున్నానే. మరి ఇంతలోపు ఉద్యమకారులు మరి ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి 9 తారీఖు నాడు వరకు అనౌన్స్ చేయకపోతే బిడ్డ మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు కూడా తిరగనీయమని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. జగదీష్ గారు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఒక్క నిమిషం మాట్లాడే ముందుల తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక మిత్రుడు కుమారస్వామి గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారిని స్మరించుకుందామని చెప్పుదామన్న ఉద్దేశంతో వచ్చినటువంటి ఉద్యమకారులకు, అదేవిధంగా కళాకారులకు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక తరపున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో ఆ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించడం మూలంగా తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, ఉద్యోగులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా కలిసి గత ప్రభుత్వాన్ని గద్దెదింపడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమకారులకు తన మేనిఫెస్టోలో 250 గజాల జాగాతోటి ఉద్యమ ఆకాంక్షల సంక్షేమాన్ని ప్రకటిస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం మూలంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా గత ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశం ఉద్యమకారులకు 250 గజాల జాగాతోటి అదే సంక్షేమాన్ని గుర్తిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని ఉద్యమకారులు, సబ్బండ వర్గాలు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని స్వాగతించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల అమరులు, తొలి అమరుడు శ్రీకాంతాచారితోటి మొదలు పెట్టుకుంటే దాదాపు 1100 మంది ఉద్యమ అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అమరులు, తెలంగాణ సబ్బండ వర్గాలు అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే మనం ఆశించినామో ఆ ఆశించిన ఫలితం అందివ్వకుండా 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నటువంటి విషయం విదితమే. కానీ ఏదైతే ఈ ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఉద్యమకారుల సంక్షేమాన్ని ప్రకటించకపోతే వచ్చే నెల ఈ డిసెంబర్ తర్వాత ఉద్యమ సంఘాలు ఆకాంక్షల వేదికతో పాటు మిగతా సంఘాలు కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి చరమగీతం. తొలి దశలో 369 మంది బలైనారు తూటాలకు. మలి దశలో మొదటి వ్యక్తి శ్రీకాంతాచారి గారు చాలా ధైర్యంతో ఈ మొత్తం ఉద్యమాన్ని తెలంగాణ వచ్చిందంటే శ్రీకాంతాచారి. అయితే శ్రీకాంతాచారి గారి యొక్క స్ఫూర్తితో ఈ తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాగానే ఈ యొక్క దొరవారి ప్రభుత్వం రాగానే అందరూ కూడా దొరలకే ఆయన బదలించిండు, ఉద్యమకారులను విస్మరించిండు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అయినా 25,000 పెన్షన్లు మరియు 200 గజాలు ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన కాజల్ సత్యనారాయణ గారికి ఈ యొక్క అరేంజ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. జగదీష్ గారికి మళ్ళా నికాసైన తెలంగాణ ఉద్యమకారుడు 2001 నుండి 2 నిమిషాలు మాట్లాడే చాలు. కోసి పొంగలన్నీ బంద్ అయిపోయినాయి. తెలంగాణ వచ్చింది, మన ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరలేదు. 2 నిమిషాలు మాట్లాడు అన్న. ఈరోజు శ్రీకాంతాచారి గారి యొక్క వర్ధంతి రోజున మనమందరము అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడనే ఉన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమం మొదలైందంటే ఎల్బీ నగర్ నుంచే మొదలైంది. ఎల్బీ నగర్ పక్కలో కొత్తపేటలో ఇక్కడ తెలంగాణ భవనాన్ని ఒకటి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చేత ఓపెనింగ్ చేయబట్టి అక్కడ శ్రీకాంతాచారి, యాదయ్య, మన మిత్రులు చాలా మంది, మన ఎవరు
కాసం వెంకటేశ్వర గారు, కాసం సత్యనారాయణ గారు, చాలా మంది కూటం పురుషోత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏది మన శ్రీకాంతాచారి మొట్టమొదటి అక్కడ మనతోటి ఉన్నటువంటి వ్యక్తి జగదీష్ యాదయ్య. అదే విధంగా ఎంతో మంది త్యాగదానులతోటి 1486 మంది చనిపోయారు. తెలంగాణ కోసం సర్వస్వం కోల్పోయారు. ఎంతో మంది నాతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయింది. గణేపూర్ లో నిన్న మొన్నటి దాకా ఆయన ఉండి కనీసము బీపీ షుగర్ వస్తే మందులు లేకుండా చనిపోయిండు. ఎంతో మంది విద్యార్థులు, యువకులు ఈ తెలంగాణ కోసం పాటుపడినటువంటి వాళ్ళు వేలాది మంది సమస్యలకు గురై చనిపోయారు. అయ్యా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు మేము చెప్తున్నాం, తెలంగాణ వీరులకు 250 గజాలు ఇస్తాను, ఏమైంది అని అంటున్నా. ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తాను, ఏమైంది అంటున్నా. తెలంగాణ విద్యార్థులది, యువకులది ఏమో త్యాగాలు, మీ మాత్రం పోగాలా? బిడ్డ ఖబర్దార్, ఇక నుండి నీ ఆటలు సాగవు. ఇప్పుడు గ్రామ గ్రామాన తెలంగాణ ఉద్యమకారులు బయలుదేరిరు. మీ కళ్ళబొల్లి మాటలు వినే ప్రసక్తే లేదు. 10 ఏళ్ళు ఆ దొంగ కేసీఆర్ ఎక్కవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజా నాయకులు దోపిడీ. శ్రీకాంతాచారి సందర్భంగా వాళ్ళ తండ్రి ఉన్నారు, వాళ్ళ తండ్రితో మాట్లాడదాం. మీ పేరేనా? కాసోజు వెంకటాచారి, శ్రీకాంతాచారి వాళ్ళ నాన్నను. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మీ యొక్క ఆశయం? మాకు ఈరోజు ఎప్పటికంటే ఈరోజు అప్పుడు ఉద్యమం అప్పుడు బాబు ఇదైనాక 5-6 సంవత్సరాలు బాగానే జరిగిన నాయన నరసింహారెడ్డి ఉన్నంత వరకు మంచి ప్రతి సంవత్సరము బహిరంగ సభలు పెద్ద ఎత్తున పెట్టి నడిపించాడు. ఆయన పోయినాక దీన్ని ఏ పార్టీ పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు ప్రజలు జేఏసీ తరపు నుండి ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమ నాయకులు అందరు కలిసి ఈరోజు అమరవీరుల కుటుంబాలు, ప్రజానాట్యం, మన ఇది కళాకారులు అందరు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మాకు తండ్రిగా కొంచెం తృప్తి మిగిలిపోయింది. ఎందుకంటే ఎప్పుడు లేని ఈసారి ఇంత బాగా ఎత్తున జరుగుతున్నారు. ఎవరు పిలుపునియకున్నా, ఎవరు చెప్పకున్నా కూడా వాళ్ళు సొంతంగా వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇది అధికారికంగా ఒకటే మన ముఖ్యమంత్రి గారికి చెప్పేది, రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, మాకు బాబునా తెచ్చేలేవు, మేము పదవులు అడుగుతలేం, మాకు ఏది అవసరం లేదు. బాబుది ఈరోజు అధికారికంగా గవర్నమెంట్గా ప్రకటన చేసి గవర్నమెంట్ సెలవుగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం తల్లిదండ్రులము. అదేవిధంగా పాఠ్యపుస్తకాలలో కూడా మొదటి పేజీలలో ఈయన చరిత్ర నిలవాలని, లిఖించబడాలని మేము ఒక తల్లిదండ్రులుగా థ్యాంక్ యూ అన్న. తెలంగాణ అన్న, ఈ యొక్క మీ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో కూడా మనం బంజారాహిల్స్లో మీ టీవీ ఛానల్ ఇచ్చిన మీరు చాలా మంచిగా చేస్తున్నారు అన్న. మీ సంస్థకి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు శ్రీకాంతాచారి మరి 16వ వర్ధంతి సందర్భంగా కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరు కూడా మరి ఈరోజు మరి అత్యంత విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని. మరి ఈ కార్యక్రమం విజయవంతానికి అందరు కూడా చాలా కృషి చేశారు. ఇప్పుడు అందరూ చెప్పిన మాటలు మా పెద్దలు మరి సుల్తాన్ యాదగిరి గారు కూడా మరి ఎంతో మరి ఆ యొక్క ఉద్యమకారుల గురించి, కళాకారుల గురించి చెప్పారు. ఆ కోరికలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీర్తారని ఆశిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు చేస్తారని మాకు బగాఢ నమ్మకం ఉంది. చేస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి టీవీ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ జేఏసీ మరి ఉద్యమకారుల యాక్షన్ కమిటీ సుల్తాన్ యాదగిరి గారి నాయకత్వంలో మా యొక్క కళా బృందము ఈ యొక్క వర్ధంతి సభలో పాల్గొనడం జరిగింది. ఆటపాటలతో ఉరిగి తిరగడం జరిగింది. యాదగిరి గారు ఎన్నో విషయాలు తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగినటువంటి అమరవీరుల చరిత్ర 69 నుండి ఈనాటి వరకు కూడా నెమరవేసి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అతిగా పరిశీలించమని ప్రభుత్వాలను చేయడం జరిగినది. అలాగనే మరి 10 సంవత్సరాలు ఆ యొక్క పరిపాలనలో చూసాము.
మరి ఆయన చేసినటువంటి దొరల పరిపాలన ఎలా ఉందో ఈ పరిపాలన కూడా చూస్తున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాలలో మరి 9వ తారీఖు జరగబోయే కమిటీలో ఉద్యమకారులకి కళాకారులకి మరి న్యాయం చేస్తారని ఎంతో మరి కోదండరామ గారి నాయకత్వంలో సుల్తాన్ యాదగిరి గారు మరి వారి కమిటీ సారాజ్యం వహిస్తున్నది. ఇప్పుడు శ్రీకాంత్ గారి స్మరిస్తూ ఒక కళాకారుడిగా బొట్టుకూరు రాంబాబు ఖమ్మం నుంచి ఒక పాట. అమ్మా పొరు బిడ్డను గన్నావమ్మా, అమ్మా చారిని గన్నావమ్మా, అమ్మా పొరు బిడ్డను గన్నావమ్మా, అమ్మా చారి పొద్దును గన్నావమ్మా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదునా, నీ కాళ్ళకు దండాలు పెడుదునా, ఓ కన్నీళ్లతో కాళ్ళు గడిగే రుణం తీర్చుకుందునా, అమ్మా పొరు బిడ్డను గన్నావమ్మా, అమ్మా పొద్దును గన్నావమ్మా, పురిటి నొప్పుల బాధ తెలంగాణకు అంకితమై, పురిటి నొప్పుల బాధ తెలంగాణకు అంకితమై, పురుడోసుకున్నాడా ఉదయించే సూర్యుడులా, పురుడోసుకున్నాడా ఉదయించే సూర్యుడులా, నేల మీద అడుగు పెడితే పొలమే పులకరించిందా, నేల మీద అడుగు పెడితే పొలమే పులకరించిందా, తెలంగాణ పరవశించి పోరు నూరు పోసిందా, అమ్మా పొరు బిడ్డను గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా శంకరమ్మ పొరు బిడ్డను గన్నావమ్మా, అమ్మా శంకరమ్మ తొలి పొద్దును గన్నావమ్మా, అన్యాయమున్న కాడ ఆయుధమై మెరవాలని, అన్యాయమున్న కాడ ఆయుధమై మెరవాలని, బాంచనన్న కాడ మనం బంధుకు కావాలని, బాంచనన్న కాడ మనం బంధుకు కావాలని, తెలంగాణలోన మనం వెలిగి మరి పోవాలని, తెలంగాణలో వెలిగి మరి పోవా, తొలి ఉద్యమ పోరులో ప్రాణాలు ఇచ్చినావు, అమ్మా పొరు బిడ్డను గన్నావమ్మా, శంకరమ్మ బుద్ధు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొడ్డను గన్నావమ్మా, శంకరమ్మ తొలి పొద్దును గన్నావమ్మా. అనండి ఉద్దర బాపులు, ఉద్దర అన్నలు, ఉద్దర సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు మన నిజమైన అమరవీరులను మాత్రం మర్చిపోయి ఉన్నారు. ఒక సవాలు విసిరితే కానీ ఈరోజు తెలంగాణ తరలి రాలేదు. ఈరోజు నిజంగా పాదాభివందనాలు చేయాలంటే ఇగో ఇలా వాళ్ళ నాన్నగారు ఉన్నారు, శ్రీకాంచారి వాళ్ళ నాన్నగారు, ఇగో వీళ్ళకు కదా చేయాలి. నిజంగా పాదాభివందనాలు చేయాలన్నా ఈ అమరవీరుల కుటుంబాలకు చేయాలి. ఇతనికి తెలంగాణ యావత్ తెలంగాణ రుణపడి ఉండాలి సత్యంత వరకు తరతరాలుగా. అంతేగాని ఎవరో మధ్యలో వచ్చి వీళ్ళ ప్రాణాల పైన వీళ్ళ సమాధుల పైన మేడలు కట్టుకొని ఈరోజు ఆస్తులు అనుభవించుతున్న వాళ్ళకు కాదు మనం చేయకొట్టాల్సింది, వాళ్ళకు కాదు వాళ్ళ ఫోటోలో కాదు పెట్టాల్సింది. ఇక్కడ ఏ శ్రీకాంచారి గారు ఇక్కడ ఏ ప్లేస్లో అయితే మనము పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటో ఆ దానికి శ్రీకాంచారి గారి చౌరస్తా పేరు, ఆ చౌరస్తాకు ఆయన పేరు పెట్టాలి. ఆ యుద్ధమ వీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి. గవర్నమెంట్ నుంచి వచ్చి రావాల్సిన ప్రతి ఒక్క లాభాలు వాళ్ళ మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికే దక్కాలని చెప్పేసి ఈరోజు ఈ దినం ఎంతో బాధతో ఉన్న గుండెలతో మాట్లాడుతూ ఈరోజు అమరవీరుల తరఫున అందరి తరఫున మేము ఈ సవాల్ విసురుతున్నాము. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే, ఎన్ని ప్రభుత్వాలు మారినా మన ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ ఏది న్యాయం జరగలేదు, వాళ్ళ కుటుంబాలకు ఎక్కడ గౌరవం దక్కలేదు. వాళ్ళ పేరు చెప్పుకున్న వాళ్ళకు మాత్రం మేడల మిద్దలు పదవులు దక్కినాయి. ఒక కుటుంబం మాత్రమే బాగుపడ్డది. 1200 మంది విద్యార్థుల ప్రాణత్యాగ ఫలం ఒక్క కుటుంబం బాగుపడ్డది, తెలంగాణ కాదు. కానీ ఇప్పుడు మనము దాన్ని కూడా తరిమి కొట్టే టైం ఎంతైనా వచ్చింది. నిజమైన స్వతంత్రం కావాల్సింది మనకు. ఉద్యమకారుల కుటుంబాలకి మన తెలంగాణ మన సాదాసీదా ప్రజలకు కావాలని కోరుకుంటున్నా. జోహార్ అమరవీరు శ్రీకాంచారి గారికి. సుల్తాన్ యాదగిరి, నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJC రాష్ట్ర చైర్మన్గా పనిచేస్తున్నాను. తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి గారు తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండే అంటే మంటలల్లా తన యొక్క శరీరం తోళ్ళు ఊడిపడుతున్నా కానీ జై తెలంగాణ అంటూ అమరుడైనటువంటి యొక్క ప్రాంతం ఇది. ఇక్కడనే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఈ రోజున సుమారుగా 1200 మంది తెలంగాణ కోసంగా అమరులైనారంటే మొట్టమొదటిసారిగా ధైర్యం చేసింది, తెగువ చూసింది
త్యాగం చేసింది ఈ యొక్క శ్రీకాంతాచారి గారు. వారి యొక్క ఈ రోజున మా అక్క చెప్పినట్టుగా వారికి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఇటువంటి ఒక తొలి పొద్దును అన్నారు, ఒక ఉద్యమ సూర్యుని అన్నారు. అటువంటి ఉద్యమ సూర్యుని అన్నటువంటి యొక్క అన్న శ్రీకాంతాచారి గారి యొక్క తండ్రి గారు వెంకటాచారి గారు ఇక్కడ మన పక్కనే ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఒక విషయం ప్రభుత్వానికి చెప్పాలి. అయ్యా, మీ తెలంగాణ అమరుల ద్వారానే కదా తెలంగాణ వచ్చింది, 1200 మంది బలిదానాల ద్వారానే కదా తెలంగాణ వచ్చింది. ఇప్పటి వరకు కూడా మీరు గతంలో 10 ఏళ్ళు కానీ ఇప్పుడు 2 ఏళ్లలో కానీ మీరు ఎందుకు శ్రీకాంతాచారి విగ్రహాన్ని కట్టలేకపోయారు? ఎందుకు మీరు ట్యాంక్ బండ మీద ఈ విగ్రహాన్ని పెట్టలేకపోయినరు? అదేవిధంగా 1200 మందిని ఒక స్మృతివనం అంటూ ఏర్పాటు చేసి ఈ 1200 మందిని అక్కడ ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసేటట్టు వరకు మా యొక్క టీయూజేసీ పోరాడుతుంది, కొట్లాడుతుంది. కానీ తెలంగాణ కోసంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన ఏదైతే కావాలనో అది ఈ రోజున కొరబడింది. కనీసం మీరైనా కాంగ్రెస్ పార్టీ మీద మాకు కొద్దిగా నమ్మకం ఉన్నది. ఎందుకంటే వారు ఉద్యమకారులకు, కళాకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు. అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. కాబట్టి కనీసం మీరు చెప్పినటువంటి ఒక మాటనే, మీరు ఇచ్చినటువంటి ఒక వాగ్దానమే, ఆ వాగ్దానం ప్రకారంగా మీరు నిలబడి ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పి అమరుడు శ్రీకాంతాచారిని యొక్క ఆశయ సాధన కోసంగా మనమంతా కూడా కదలాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. శ్రీకాంతాచారి గారి ఈరోజు శ్రీకాంతాచారి గారి డిసెంబర్ 3వ తారీఖు వర్ధంతి సందర్భంగా వారి తండ్రి గారైన వెంకటాచారి గారు కూడా విచ్చేశారు. దుఃఖ సాగరంలో మునిగైనా కూడా నా యొక్క కుమారుని వర్ధంతి కోసం యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కదిలి వచ్చి ఇలా నివాళులు అర్పించారంటే ఆ తండ్రి ఆవేదన తట్టుకోగలరా? ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వాలు ఆయనకి ఎలాంటి న్యాయం జరగలేదు. తల్లి శంకరమ్మకు కానీ తండ్రి వెంకటాచారి కానీ ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అయితే అదేవిధంగా ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ వారందరికీ కూడా వారి కుటుంబానికి మా టీయూజేఏసీ తరఫున సుల్తాన్ యాదగిరి గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని మేము పోరాడతాం. అదేవిధంగా ఆయన గారి స్మృతిలో చిన్న పాట. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకుని తిరిగి తెచ్చేయగలవా నీ మహిమతో, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని చెప్పి ధీమాగా ఉన్నాను, ధీమాగా ఉన్నాను, ధీమాగా ఉన్నాను. నా కన్న కొడుకుపై ఈశ్వరాని కరుణ ఏమైందిరా శంకరా, కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ దేవదేవా, తల్లి మనసేమిటో నీకు తెలియదురా. శివరాత్రి నీశిలకు నైవేద్యమైనాను, దీపమారకుండ పడిగా పులున్నాను, దీపమారకుండ పడిగా పులున్నాను, దీపమారకుండ పడిగా పులున్నాను. కళ్ళలో వేకువ దీవెననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు, కడుపులో
తొలుసూరు కొడుకని ఈశ్వరాని పేరు పెట్టుకుంటి ఈశ్వరా. అందుకే వేశావ ఈ శిక్షను, నా అమరుణ్ణి చేశావ నా కొడుకును. మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో దేవదేవ, తండ్రి కొడుకుల బాధ నీకు తెలియదురా. జోహార్ జోహార్ జోహార్. వారి తండ్రి గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మల్ల పౌరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ, మాతృభూమి కోసమై మరణం పొందితివా. జై శ్రీకాంతాచారి జోహార్లందుకో ఓ అమరుడా, మా తెలంగాణ నివాళులందుకో ఓ అమరుడా, మా నిరుద్యోగ కళాకారుల నివాళులందుకో. పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెల్కల్లారా గోరు వంకల్లారా, మీరన్నా చూసిందా శ్రీకాంతాచారిని. నిజాం పాలన నుండి కాకతీయుల నుండి నిజాం పాలన వరకు చదువుల్లో సారాన్ని తెలుసుకున్నారు మీరు. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త విని గుండె పగిలిన తండ్రి. వీరులారా వందనం, కాలేజీలో మండే నిప్పు కనికెలు మీరు, కాలేజీలో మండే నిప్పు కనికెలు మీరు. విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తూటి మడుగులో ఎత్తిండ్రు పిడికీలు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి, అమర హే శ్రీకాంతాచారి. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నొదటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలిసుంటే చెట్టంత నా బిడ్డని తిరిగి తెచ్చేయగలవా. నీ మహిమలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను.
ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను. నా కన్న బిడ్డపై ఈశ్వరా, నా కన్న బిడ్డపై ఈశ్వరా, నీ కరుణ ఏమైందిరా శంకరా? ఎందుకని రాసావు ఈ రాతలు, పూలు రాలిన చెట్టులా ఈ జన్మలు? రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. వీరావని తల్లారా, అమ్మారును మూకై రణములు ఉరిగినారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూలు వెచ్చటి నెత్తురు చిమ్మినారా. వీరుల్లారా, వీరావని తల్లారా, అమ్మారును మూకై రణములు ఒరిగిన మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూలు వెచ్చటి నెత్తురు చిమ్మినారా. వీరుల్లారా, వీరావని తల్లారా, అమ్మారును మూకై రణములు ఒరిగినారా. ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కొరకు విరిసిన బాటై ఉయ్యాలో ఉయ్యాల, నూలు పరిస్థితి మైదానాలే ఉయ్యాల. కథన రంగమున కథన రంగమున కాలు దువ్వినవి ఉయ్యాలో ఉయ్యాల. గునుగు పువ్వుల నవ్వుల్లారా, మోదుగు పువ్వుల వనముల్లారా, తంగెడి పువ్వుల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, తారల్లారా రాలిపోయినారా, మా తారల్లారా రాలిపోయినారా. ఈ మట్టి అణువులు కలిసి మాలో చేరినారా, ఈ మట్టి అణువులు కలిసి మాలో చేరినారా. వీరుల్లారా, వీరావని తల్లారా, అమ్మారును మూకై రణములు ఒరిగినారా. ఆ నింగిలో పూసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యాల, ఈ నీళ్ళను రాలిన వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాల. మా పక్కలో బిడ్డల ముసి ముసి నవ్వై ఉయ్యాలో ఉయ్యాల, మా వాకిట తల తల ముగ్గులు మీరై లేక దూడల అడుగుల్లోన, ఆటపాటల దరువుల్లోన, సేను సెలకల సేద్యములోన, తెలంగాణ జయనాదములోన, తారల్లారా రాలిపోయినారా, మా తారల్లారా రాలిపోయినారా. ఈ మట్టి అణువులు కలిసి మాలో చేరినారా, ఈ మట్టి అణువులు కలిసి మాలో అమ్మారును మూకై రణములు తిరిగినారా.